హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బొమ్మిడి రాజ్ కుమార్. కవిత గారు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఎందుకు కవిత గారు కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది అనేటువంటి విషయాలైతే మనం చూద్దాం. కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి రాసినటువంటి లేఖలో ఏ అంశాలు ఉన్నాయి అన్నటువంటి చూద్దాం ఒకసారి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కేసీఆర్కు 6 పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు రాసిన 6 పేజీల లేఖలు వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లాలో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటివ్ నెగిటివ్ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. అసలు పాజిటివ్ అంశాలు ఏంటిది, నెగిటివ్ అంశాలు ఏంటిదో చూద్దాం ఒకసారి. పాజిటివ్ అంశాలు: బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది. మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు. ఆపరేషన్ కాగర్ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికీ నచ్చింది. మీరు చెప్పిన కాంగ్రెస్ ఫెయిల్ అన్నమాట బాగా పాపులర్ అయింది. పహల్గామ్ బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయి. రేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజు మిమ్మల్ని విమర్శిస్తున్న మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చేస్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు రాష్ట్ర గీతంపై మాట్లాడతారని ఆశించారు. అయినప్పటికీ నాయకులు క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు. పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి. ఇక నెగటివ్ అంశాలు చూద్దాం. ఉర్దూలో మాట్లాడకపోవడము, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడము, బీసీలకు 42% రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదు, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు, పాత ఇన్ఛార్జీలను బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన క్యాడర్ను పట్టించుకోలేదు, పంచాయతీ ఎన్నికల బీఫారాల విషయంలో పాత ఇన్ఛార్జీలకే బీఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో కొత్త ఆశావాహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తుంది. కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు, కానీ వారికి ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికి అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికీ అవకాశం ఇవ్వండి. 2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. ధూమ్ధామ్ కార్యక్రమం క్యాడర్ను ఆకట్టుకోలేకపోయింది. బీజేపీపై మీరు 2 నిమిషాలే మాట్లాడడం వల్ల బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ క్రింది స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది, కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అందరూ ఆశించిన విషయం. ప్రస్తుతం రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్దేశం ఇవ్వాలని కోరుకున్నారు. సూచన: కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి 1-2 రోజుల పాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి, వారికి భవిష్యత్ కార్యాచరణపై స్పష్టంగా ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్గా పరిగణించండి అని కేటీఆర్కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ 6 పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. కవిత గారైతే ఈ లేఖ మీద ఆమె యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. కవిత గారే స్వయంగా ఒప్పుకున్నారు, ఈ లేఖ నేనే రాశానని చెప్పడం అయితే జరిగింది.